ఎందిల్కి మీకు స్వాగతం. ఇండియాలో చాలా మంది ఎయిడ్స్ వ్యాధి గురించి ఎన్నో విషయాల్ని తప్పుగా అనుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళో లేక కుటుంబంలో ఎవరికైనా హెచ్ఐవి వ్యాధి ఉంటే మీరు వాళ్ళకి ఎలా సాయం చేయగలరు? ఇండియాలో ఉన్న ఈ హెచ్ఐవి బారిన పడిన వ్యక్తులు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే తప్పుడు అభిప్రాయాలు, అలాగే వాళ్ళని వెలివేసినట్టు చూడడమే. సంఘంలో, కుటుంబంలో, పాఠశాలల్లో, పనిచేసే ప్రదేశాల్లో హెచ్ఐవితో బాధపడుతున్న వారు చాలా కష్టపడుతున్నారు. హెచ్ఐవి అనేది ఒక వ్యాధి మాత్రమే. ఇది లైంగిక సంబంధాల ద్వారానో, రక్తదానం తీసుకోవడం వల్లనో, లేదా సిరంజుల ద్వారానో, అది కాకుండా హెచ్ఐవి ఉన్న తల్లి నుండి బిడ్డకో ఇలాగే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కానీ ముట్టుకోవడం వల్లో, లేక ఒకే ఇంట్లో నివసించడం వల్లో, ఒకే కంచంలో తినడం వల్లో, లేక బాత్రూమ్ యూజ్ చేయడం వల్లో, కౌగిలించుకోవడం వల్లో, తుమ్మినందువల్లో, దగ్గినందువల్లో ఇది సోకదు. ఈ విషయం బంధువులకు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు PLHA నెట్వర్క్ ఎలా ఉందంటే అది డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ, తాలూకా లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ ఉంది. మేము హెచ్ఐవి బారిన పడిన వ్యక్తులను ఈ నెట్వర్క్లో చేరమని మేము ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. అప్పుడే వాళ్ళలాంటి బాధితుల్ని వారు చూడగలుగుతారు. ఇంకో విషయం, యాంటీరెట్రో వైరల్ థెరపీ ద్వారా హెచ్ఐవి ద్వారా బాధపడుతున్న వ్యక్తుల్ని వేరుపరిచి చూడడం ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది. ముందు రోజుల్లో హెచ్ఐవి సోకిన వ్యక్తులు ట్రీట్మెంట్ లేకుండా చనిపోయేవారు. వారు బరువు తగ్గిపోతూ ఉంటారు, అలాగే శారీరకంగా సన్నబడిపోతూ ఉంటారు. ఈ ART ద్వారా వారు ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి సంఘంలో వారు కూడా ఒక ముఖ్యమైన పాత్రగా అయిపోయారు. ఇందువల్ల హెచ్ఐవి సోకిన వ్యక్తుల్ని వేరుపరిచి చూడడం తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రజలు ఈ వ్యాధి దుష్ఫలితాలు అనుకుంటున్నట్టుగా లేవని తెలుసుకుంటున్నారు. అయితే నాకు తెలిసిన వాళ్ళు లేక కుటుంబంలో ఎవరికైనా హెచ్ఐవి వ్యాధి ఉంటే వాళ్ళకి నేను ఎలా సాయం చేయగలను డాక్టర్? ఇలా బాధపడుతున్న వ్యక్తులకు ముందుగా మీరు చేయగలిగేది మీ ఆదరణ చూపించడం. వారికి కావలసిన సహాయం అందించడానికి మీరు ఎల్లప్పుడూ వారితో ఉంటామని వారికి నమ్మకం కలిగించగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుని ఉంటారు. అందుచేత ఇలాంటి వ్యక్తులకు ఆదరణ చూపించడం చాలా ముఖ్యమైన విషయం. మీ ఆదరణ వారికి ఎప్పుడూ తోడుగా ఉండాలి. వాళ్ళని డాక్టర్స్ దగ్గరకో లేదా ఆదరణ చూపించే మాలాంటి వారి దగ్గరకో కౌన్సిలింగ్కి తీసుకురావాలి. ఆ తర్వాత నెట్వర్క్ చికిత్సలకి మీరు వారిని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. హెచ్ఐవితో బాధపడుతున్న వారు ఈ సంఘానికి వారి అనుభవాల్ని తెలియచేయడం చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి మీరు చాలా సహాయం చేయొచ్చు. ఇదే మీరు చేస్తున్న అతి ముఖ్యమైన సహాయం. ఎందిల్లో మాకు తెలియని ఎన్నో విషయాల్ని తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ గ్లోరీ. హెచ్ఐవి వ్యాధి ఉన్న వాళ్ళకి మేము ఎలా సాయం చేయాలో మాకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం.